దేవతల అరుపులకి భృగు మహర్షి ధ్యాన స్థితి నుంచి బయటకొచ్చాడంట. వచ్చి చనిపోయున్న తన భార్యని ఉసనను చూసి ఏడుస్తూ తన వైబ్రేషన్స్‌లో ఆమె తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంట. ఆ టైంలో ఆమె ఫాస్ట్ గత జన్మలన్నీ చూసుకున్నారంట. ఈ భృగు మహర్షి చెప్పాను గదా! ఎవరైతే శాపం ఇచ్చారో భృగు మహర్షి. ఆ భృగు మహర్షితోని ఈ ఖ్యాతికి పెళ్లవుతుంది. అయితే ఈరోజు నేను సీతాయనం టాపిక్ తీసుకున్నాను. అయితే ఫస్ట్ సీతాయనం గురించి తెలుసుకునే ముందు ఇది ఎవరు రాశారు? ఎలా రాశారు? అని చెప్పాలనుకుంటున్నా ఫస్టు. సీతాయనం బుక్ మనకి రాసింది డీనా మరియన్ గారు. ఆమె ఎలా రాశారు అనంటే, ఆమె ఒక టైంలో మన భారతదేశానికి పర్యటనకొచ్చినప్పుడు జమ్మూ ప్రాంతంలో ప్రాచీన రఘునాథ దేవాలయాన్ని సందర్శించినప్పుడు, అక్కడ సీతారాముల యొక్క విగ్రహాన్ని చూసి, ఆ వైబ్రేషన్స్‌లో ఆమె తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంట. ఆ టైంలో ఆమె ఫాస్ట్ గత జన్మలన్నీ చూసుకున్నారంట. ఆ గత జన్మల్లోనే ఒక జన్మ ఏంటి అంటే, ఆమె త్రేతాయుగంలో మీనాక్షిగాను, ఇంకా అనసూయగాను ఉన్నారని ఆమె తెలుసుకున్నారు. మనం విన్నాము. లతా గారు చెప్తున్నారు గదా! సీతాయనంలో మీనాక్షి క్యారెక్టర్ గురించి, ఇంకా అనసూయ క్యారెక్టర్ వరకొచ్చిందో లేదో తెలీదు కానీ, మీనాక్షి ఆమె ఎవరంటే సీతమ్మ వారి దగ్గర పరిచారకురాలు. ఆహ్, తర్వాత అనసూయ ఎవరు అంటే, మనము సీతమ్మ వారు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఆహ్, మీనాక్షి ఏజ్ అయిపోయి చనిపోతారు. చనిపోయాక మరలా జన్మ తీసుకొని అనసూయగా మనకి మరలా అయోధ్యలో జన్మిస్తారు. అనసూయగా జన్మించి ఆమె ఒక ఏజొచ్చాక మరలా సోమ అనే క్యారెక్టర్ కూడా వినే ఉంటారు కదా! సోమ అప్పటికి వయసై ఉంటది. సోమ దగ్గరికెళ్ళి ఈ జరిగింది. సీతాయనం లో సీతమ్మని రావణాసురుడు అపహరించింది. ఆహ్, రాముడు వచ్చి ఆమెను కాపాడి మళ్ళా అయోధ్యకు తీసుకొచ్చింది. తర్వాత ఆమె మరలా గర్భం దాల్చింది. మరలా అడవులకు వెళ్ళింది. ఆ విషయాలన్నీ మరలా సోమ దగ్గర నుంచి అనసూయగా వచ్చి మరలా అన్నీ తెలుసుకుంటారు. అవన్నీ ఈ సీతాయనంలో ఉన్నాయన్నమాట. అయితే రామాయణం ఉంది మనకి. ఆల్రెడీ రామాయణం ఉంది. మళ్ళా ఈ సీతాయనం ఏంటి అనని అందరూ అడుగుతారు. ఒక చిన్న డిఫరెన్స్ సీతాయనంలో రామాయణంకి, సీతాయనంకి ఒక చిన్న డిఫరెన్స్ ఇందులో ఇచ్చారు. అది కూడా చెప్దామనుకుంటున్నా. రామాయణంలో ఏముందంటే, రాముడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, సీతను తక్కువగా చూపి, పితృ సౌమ్యపు ఆలోచనలతో ఆమె రామునికి భార్య తప్ప మరేమి కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురునిచే అపహరించబడి, నాయకుడైన రామునితో రక్షించబడిందని చాలా ప్రముఖంగా వ్రాయబడింది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై, ప్రతిష్ఠ మంట కలిసి, అరణ్యానికి పంపబడి, తన కవల పిల్లలను పెంచి, భూమాతను చీల్చుకొని, తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది. ఇదంతా రామాయణంలో. అంటే ఆమెకి ఇష్టం లేకుండానే రావణాసురుడు అపహరించాడని, ఆహ్, మరలా ఆమె ప్రతిష్టకు మంట కలిసి ఆ అగ్ని ప్రవేశం జరిగిందని, మరలా రాముడే ఆమెని అడవులకి పంపించాడని ఇదంతా రామాయణంలో మనం విన్నాము. కానీ సీతాయనంలో ఏముంది అంటే, సీత రామునికి నీడ కాదు. ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైతే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి, మహాలక్ష్మి యొక్క అవతారం. దివ్యతలాల్లో వారు నారాయణ, నారాయణులుగా ప్రసిద్ధులైతే, భూమి మీద రాముడు, సీతలుగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణ, శ్రీరాముని వియోగం, అగ్ని ప్రవేశం, అరణ్యవాసం వీటిలో ఏది కూడా ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతీది కూడా ప్రతిదానికి గల కారణాలు ఆమెకు తెలియకుండానే ఏమి జరగలేదు. అంతా కూడా ఆమె అంగీకారంతోనే జరిగింది అని సీతాయనంలో వివరించారు. ఇక్కడ వనవాసం కానీ, ఆమెని రావణాసురుడు అపహరించడం కానీ, ఆమె ఆహ్, అంటే ఆమె ఆమె అంగీకారం లేనిది రావణాసురుడు గూడా ఆమెని అపహరించలేదు. ఆమె అంగీకారంతోనే ఆమె రావణాసురుడితో ఆ లంకలోనికి ప్రవేశం జరిగింది అనని సీతాయనంలో వివరించారనమాట. చిన్న డిఫరెన్స్ ఇక్కడుంది రామాయణంకి, సీతాయనంలోకి. అయితే నేను తీసుకున్న చిన్న టాపిక్ ఏంటి అంటే, సీ వియోగం.
రాముడికి, సీతమ్మకి ఎందుకు ఆ వియోగం వచ్చింది? ఎందుకు వారు విడివిడిగా ఉండాల్సొచ్చింది? ఫస్ట్ ఒకసారి చూసుకుంటే రావణాసురుడు సీతమ్మని అపహరించినప్పుడు రాముడికి దూరంగా ఉండాల్సొచ్చింది ఒకసారి. మరలా రాముడు రావణాసురుడి నుంచి సీతమ్మను కాపాడి అయోధ్యకు తీసుకెళ్ళాక కూడా, ఆమె గర్భం దాల్చాక కూడా ఆమె మరలా అడవులకు వెళ్ళాల్సొచ్చింది. ఆ టైంలో కూడా రాముడికి దూరంగా ఉండవలసొచ్చింది. ఎందుకు? కారణం ఏంటి అంటే, ఆ శ్రీ మహావిష్ణువుకి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటి? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు అంటే, ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి శాపం పెట్టింది భృగు మహర్షి. అయితే ఈ శాపము ఉంది అనని సీతమ్మకి ముందే తెలుసా అంటే తెలుసు. ఏ టైంలో సీతమ్మకి ఈ శాపం గురించి తెలిసింది అంటే, ఎప్పుడైతే రావణాసురుడు ఆమెను అపహరించి లంకలో బంధించి ఉంచాడో, అశోక చెట్టు కింద ఆమె తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఆమె ఒక ఋషి దేవాహుతి వినే ఉంటారు. ఆ దేవాహుతి ఋషి ప్రత్యక్షమయ్యారంట. ఆమె ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవాహుతిని చూడగానే సీతమ్మకి ఆమె గత జన్మల తాలూకు విషయాలు గుర్తొచ్చాయంట. అది అసలు విషయం ఏందంటే దేవాహుతి గత జన్మల్లో సీతమ్మకు అమ్మమ్మ అవుతారు. అయితే ఫస్ట్ ఈ శాపం ఎవరు అంటే భృగు మహర్షి పెట్టారు. ఈ శాపం గురించి ఆమె గత జన్మల్లో చూసుకున్నారనమాట. అది ఎలా అంటే ఫస్ట్ అది ఆ శాపం ఎవరు పెట్టారు? అసలు ఆ భృగు మహర్షి ఎవరు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దేవాహుతి నుంచి తెలుసుకోవాల్సొస్తుంది. దేవాహుతి ఎవరు అంటే మనువు. మనువు అనే ఒక గొప్ప మహారాజుకి కుమార్తె. అయితే ఈ మనువు వచ్చి ఆమెకి దేవాహుతినికి పెళ్లి చెయ్యాలని అయితే ఆయన కోరికేంటంటే ఒక గొప్ప ఋషికిచ్చి ఆమెని పెళ్లి చేయాలని ఆయన కోరికంట. అయితే ఎన్నో లోకాలు వెతికాడంట. ఆమెకి ఒక మంచి గొప్ప ఋషిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని. వెతికితే ఒక కార్దమ ముని అని ఒక గొప్ప ఋషిని ఆయన కనుగొన్నాడు. కనుగొని ఆయన్ని కోరాడంట. తన కుమార్తెని పెళ్లి చేసుకోమని అడిగితే ఆయన అంగీకరించాడంట. కానీ ఒక షరతు పెట్టాడు. అదేంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆహ్, పిల్లలు కలిగాక నేను మరలా తిరిగి అడవులకు వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను అనని. అందుకు దేవాహుతి కూడా అంగీకరించారంట. మనువు కూడా అంగీకరించి దేవాహుతికి, కార్దమమునికి ఇద్దరికి వివాహం జరిపించారంట. వివాహమయ్యాక వారికి 9 మంది కుమార్తెలు, ఒక కుమారుడు మహర్షి కపిల అని అతను జన్మించారు. ఈ 9 మంది కుమార్తెలు గూడా చాలా గొప్ప ఋషులంట. వారి పేర్లు తెలుసుకుందాం. ఆహ్, వారి పేర్లు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరియు శాంతి. 9 మంది. వీరందరూ కూడా చాలా గొప్ప ఋషులంట. అయితే ఇప్పుడు సమయమొచ్చింది. వీళ్ళకి పిల్లలు పుట్టారు గదా! సరే కదవముని షరతు మీద ఆయన తిరిగి అడవులకెళ్ళిపోవాలనుకున్నాడు. నేను ఆయన అడవులకి వెళ్ళిపోయే టైంలో దేవాహుతి చాలా బాధపడిపోతూ ఉన్నారంట. అప్పుడు అదే టైంలో సాక్షాత్తు ఆ నారాయణియే ప్రత్యక్షమయ్యి దేవాహుతిని ఓదార్చి ఆమెకి మాటిచ్చారంట. నీ 10 మంది పిల్లలకు యోగా మార్గంలో శిక్షణిస్తానని, ఇంకా వారికి వివాహ సమయంలో తగిన వరులను వెతికి నేనే వారికి వివాహం చేస్తానని మాట ఇచ్చారంట. అలాగే సహాయం కూడా చేశారంట. అయితే ఈ 9 మంది కుమార్తెలలో దేవాహుతి కుమార్తె అయిన ఖ్యాతి ఆమెకి ఒక ప్రత్యేకమైన దయాపూరితమైన ధోరణి ఉండేదంట ఆమెలో. అయితే ఆమె దృష్టి ఎప్పుడూ అంతర్లోకాలపై ఉండేదంట. నారాయణికి ఆమె పట్ల గాఢ ఆప్యాయత ఉండి, ఆమెకు ఉన్నత సూక్ష్మ లోకాల్లోకి ప్రవేశించే విధానాన్ని నేర్పించారంట ఖ్యాతికి. ఖ్యాతికి సాక్షాత్తు ఆ నారాయణియే సూక్ష్మ లోకాల్లోకి ప్రవేశించే విధానాన్ని నేర్పించారంట. అయితే ఋషి ఖ్యాతికి భృగు మహర్షితో వివాహమయ్యి, తర్వాత వారు మానవ లోకానికి ఈ భృగు మహర్షి చెప్పాను గదా! ఎవరైతే శాపం ఇచ్చారో భృగు మహర్షి. ఆ భృగు మహర్షితోని ఈ ఖ్యాతికి పెళ్లవుతుంది. అయితే భృగు మహర్షి, ఖ్యాతి వీరిద్దరూ మానవ లోకానికి కొంత జ్ఞానాన్ని తీసుకురావాలి అని చెప్పి దేవలోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మిని అర్థించడానికి వెళ్లారంట. మానవ లోకానికి జ్ఞానాన్ని తీసుకురావటం కోసమని. శ్రీ మహాలక్ష్మిని అర్థించడానికి వెళ్ళినప్పుడు
అక్కడ ఆ మహాలక్ష్మి యొక్క అందాన్ని చూసారంట. చూసి ఖ్యాతి మనసులో ఒక కోరిక కలిగిందంట ఖ్యాతికి. శ్రీ మహాలక్ష్మిని చూడగానే ఈ ఈ మహాలక్ష్మి నాకు కుమార్తెగా జన్మిస్తే బావుండు అనని ఆమె మనసులో అనిపించిందంట. అయితే ఈ భృగు మహర్షికి ఆ ఖ్యాతి మనసులో ఉన్నటువంటి కోరికను పసిగట్టి శ్రీ మహాలక్ష్మిని అడిగాడంట. ఆహ్, నాకు మీరు కుమార్తెగా జన్మించండి. ఈ మానవ లోక కళ్యాణార్థానికై మీరు నాకు కుమార్తెగా జన్మించాలని కోరితే, శ్రీ మహాలక్ష్మి కూడా అంగీకరించారంట. కానీ, సరైన సమయంలో మరలా ఆమెను తిరిగి దేవలోకానికి తీసుకొస్తానని నారాయణుడు మాట ఇస్తేనే ఆమె అంగీకరించారంట. అలాగే వారికి జన్మించారంట. అత్యంత వివేకవంతంతో, సౌందర్యం కలిగినటువంటి భార్గవిగా ఆ శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షికి ఖ్యాతికి జన్మించారంట. జన్మించిన తర్వాత ఆమె శ్రీ మహాలక్ష్మికి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో, అదే జ్ఞానంతో భార్గవిలో గూడా నిలుపుకొని ఆమె జన్మించారంట. జన్మించి భృగు మహర్షికి ఈ మానవ లోకంలో జీవులన్నిటి మీద ఈ నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, జాతక ఆహ్, జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని భృగు మహర్షికి నేర్పించారంట. భార్గవిగా జన్మించి శ్రీ మహాలక్ష్మి. తర్వాత ఈ భృగు మహర్షికి ఉసన అనని ఇంకొక భార్య ఉందంట. ఆమె గూడా ఒక గొప్ప ఋషి అంట. అయితే ఆమెకొక కుమారుడున్నాడు శుక్రాచార్యుడని. ఆ శుక్రాచార్యుడు ఎవరంటే రాక్షసులందరికి గురువు. అయితే అదే సమయంలో దేవతలందరికీ, ఈ రాక్షసులకి చాలా పెద్ద యుద్ధం జరిగిందంట. యుద్ధం ఎందుకంటే ఈ భౌతిక లోకాలన్నిటి మీద ఆధిపత్యం కోసమని. ఆ యుద్ధ సమయంలో యుద్ధం సమయంలో చాలా మంది అసురులు చనిపోయారంట. చనిపోతే ఇంకా ఒక గుంపు, ఇంకా క్రూరమైనటువంటి కొంతమంది రాక్షసుల గుంపు మిగిలి ఉండి, ఈ ఉసన దగ్గరికెళ్ళి ఉసన ఎవరు? శుక్రాచార్యుని యొక్క తల్లి. అండ్ భృగు మహర్షికి రెండో భార్య. ఆమె దగ్గరికెళ్ళి ఆమె శరణు కోరారంట. మిగిలిన రాక్షసులందరూ కాపాడమని. అయితే ఉసన ఎందుకు అంగీకరించిందంటే, తన కుమారుడు వారికి గురువు కాబట్టి. అంగీకరించి వారికి ఆశ్రయం ఇచ్చిందంట. అయితే దేవతలందరూ మరి వారి వెనకాల వెళ్లి ఉసనని అడిగారంట అడ్డు తొలగమని. ఆమె ఒప్పుకోలేదంట. అడ్డు తొలగనందంట. ఎందుకంటే నేను వారికి మాటిచ్చాను. నా కుమారుడు యొక్క శిష్యులు వారంతా. వారికి నేను మాటిచ్చాను. నేను అడ్డు తొలగనందంట. అయితే అదే సమయంలో నారాయణుడు భూలోకానికొచ్చాడు. ఎందుకంటే నారాయణునికి మాటిచ్చాడు. తిరిగి మరలా నిన్ను దేవలోకానికి తీసుకెళ్తానని. భార్గవిగా జన్మించారు గదా! ఆమెను తిరిగి మళ్ళా దేవలోకానికి తీసుకెళ్ళటానికని ఆయన అదే సమయంలో వచ్చారంట. వచ్చినప్పుడు ఉసనకి, దేవతలందరికి జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని చూసి ఉసనకి చెప్పాడంట అడ్డు తొలగమని. ధర్మాన్ని ఫలితం ఏదైనా కానీ, ఆ యుద్ధం జరగనివ్వమని హెచ్చరించాడంట నారాయణుడు ఉసనని. కానీ ధర్మాన్ని అనుసరించేవారు విజయం సాధిస్తారు. ఇది అలాగే జరగాలి. మధ్యలో అడ్డు రావద్దు అని చెప్పాడంట. కానీ ఉసన తాను మాట ఇచ్చాను అని చెప్పి నారాయణుని యొక్క మాటను తిరస్కరించిందంట. అప్పుడు నారాయణుడు మాట ఇచ్చి తప్పడం దురదృష్టం. కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది తీవ్ర దుశ్చర్య అని చెప్పాడంట. అయినా ఆమె వినుకోలేదంట. ఆహ్, అంత ఎంత ప్రశాంతంగా ఆయన వివరించినా గూడా ఉసన ఒప్పుకోవట్లేదంట. అప్పుడు ఉసన మొండితనం నారాయణకి చాలా క్లిష్ట పరిస్థితిలో పడేసిందంట. అప్పుడే భార్గవి వచ్చిందంట. భార్గవి ఎవరిక్కడ? శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మియే కదా భార్గవి. ఆమె జరుగుతుందంట గమనించి ఉసన వద్దకు వెళ్లి ఆమె గూడా బతిమిలాడిందంట. మాతా, వారిని రానివ్వకపోతే నువ్వు నీ ప్రాణాలు కోల్పోతావు. నువ్వు అసురులకు ఇచ్చిన వాగ్దానం నుంచి నిన్ను నేను విడిపిస్తాను. వారు ఎంతో మందిని ఘోరంగా చంపారు. న్యాయం జరగబోతున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు. ఆమె కూడా చెప్పిందంట. వారెంతో మంది ప్రాణాలు తీశారు. ఇలా చేయొద్దని ఆమె గూడా వివరించినా కూడా అప్పటికి ఉసన వినలేదంట. దాన్ని చూసి అప్పుడు ఉసన అందంట నారాయణ్‌తో బతిమిలాడుతూ, ప్రభూ, నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమైంది. మీ చేతులలో మరణించాలనేది నా కోరిక.
ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడంలో నాకు తోడ్పడండి. నేను నా మాట తప్పలేను. అలాగని ధర్మహానిని కూడా అంగీకరించలేను. నేను మీకు ఆధీనమవుతున్నాను. అంటే ఆమెకే అర్థమవుతుంది సిట్యుయేషన్ అక్కడ. నేను ఇటు ధర్మహానిని అంగీకరించను. అలాగనని నేనిచ్చిన మాటను తప్పలేను. కాబట్టి నన్ను మీరు తీసుకెళ్ళండి. నేను మీకు ఆధీనమైపోతున్నానని ఆమె చెప్పడంలో, ఆమె మీ చేతుల్లోనే నేను ప్రాణాలు పోవాలి అని ఆమె అన్నప్పుడు, ఆ నారాయణుడంట ఆమె శరీరం నుంచి ఆమె ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆహ్, అంటే ఆమెను ఏమీ చేయలేకపోతున్నా అనే బాధ నుంచి ఆమెను తప్పించాడు. అంటే ఆమె ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆమె చాలా బాధపడిపోతుంది. అందుకు ఆమె ఆత్మని ఆమె శరీరం నుంచి వేరు చేశాడంట నారాయణుడు. ఆ తర్వాత దేవతలకు ఆహ్, ఆయన అనుమతించాడంట రాక్షసులను వధించడానికి. అప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్య జరుగుతున్న ఆ యుద్ధంలో, ఆ అరుపులకి అప్పటి వరకు భృగు మహర్షి ఏం చేస్తున్నాడంటే ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇదంతా బుసనకి నారాయణికి మధ్య జరుగుతున్న ఈ ఈ సమయంలో ఈ రాక్షసుల్ని ఆ ఉసన వారికి ఆశ్రయం ఇచ్చిన సమయంలో భృగు మహర్షి ధ్యాన స్థితిలో ఉన్నాడు. అప్పుడే ఈ దేవతల అరుపులకి భృగు మహర్షి ధ్యాన స్థితి నుంచి బయటకొచ్చాడంట. వచ్చి చనిపోయున్న తన భార్యని ఉసనను చూసి ఏడుస్తూ, తన భార్య మరణించడం చూసి ఆయన ఏడుస్తూ, ఆకాశంలోకి చూస్తూ, ఇది చేసిన వారెవరైనా అతను కూడా నాలాగనే తన ప్రియమైన వారి వియోగం అనుభవించ అనుభవించుదురుగాక అని శపించాడంట. అంటే అక్కడ ఈ ఈ ఆమె ఆమె నుంచి ఈ ఆత్మను వేరు చేసింది శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలియదు. ఆ దేవతలకి, రాక్షసులకి జరుగుతున్న ఆ యుద్ధంలో ఆ అరుపులకి ఆయన ధ్యాన స్థితి నుంచి వచ్చి అది చేసింది శ్రీ మహావిష్ణువు అని తెలియక ఆయన శపించేశాడు. ఇది ఎవరైతే చేశారో వారు కూడా వారి ప్రియమైన వారి వియోగం అనుభవించుదురుగాక అని ఆయన శపించేశాడు. ఇంకా శపించేశాక అతని శాపానికి ఆకాశం బ్రద్దలై విచ్చుకుంది. అంత గాఢతతో ఆ మాటలు పలకబడ్డాయి. భృగు మహర్షి అప్పుడే ధ్యానం నుంచి రావటం వలన, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొంది ఉండటం వలన అలా జరిగింది. అప్పుడే ధ్యాన స్థితి నుంచి బయటకొచ్చి, ఆ తపస్సు శక్తి ఉంది కదా! ఆయన అన్న మాటలు ఇంకా వెనక్కి తీసుకోలేరు. నారాయణుడు అప్పుడు వెంటనే ఆయన భృగు మహర్షి విచారాన్ని అనుభవిస్తూ అంటే ఆయన పడుతున్న ఆ బాధని ఆ నారాయణుడే అనుభవిస్తూ, "నేను నీ బాధను నాలోకి స్వీకరిస్తున్నాను. నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను ఋషివర్య" అనన్నాడంట. తాను చేసిందేమిటో గుర్తించి ఆయన నారాయణుని పాదాలపై పడి, "లేదు లేదు, అది మీరు అని నేను గుర్తించలేదు ప్రభూ. దయచేసి నా శాపాన్ని ఉపసంహరించుకోవడంలో సహాయం చేయండి" అనని బాధపడ్డాడంట. భృగు మహర్షి. మీరని తెలియక, నేను ఆ బాధలో మీరని తెలియక నేను శపించాను. ఆ శాపాన్ని ఉపసంహరించుకోవడంలో నాకు సహాయం చేయండి అని బతిమిలాడాడంట శ్రీ మహావిష్ణువుని. అయితే అతనిని మెల్లగా లేవనెత్తుతూ నారాయణుడు, "నేను నీ బాధను తొలగిస్తాను. నా హృదయంలోకి స్వీకరిస్తాను. భవిష్యత్తులో నేను, నారాయణి ఇద్దరము మానవ రూపం ధరించినప్పుడు ఆ శాపాన్ని అనుభవిస్తాం." అప్పుడే చెప్పారు శ్రీ మహావిష్ణువు. భవిష్యత్తులో నేను, నారాయణి ఇద్దరము మానవ రూపం ధరించినప్పుడు ఈ శాపాన్ని అనుభవిస్తామనని చెప్పాడు. అయితే తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి అంటే నారాయణి వైపు కృతజ్ఞతగా చూసిందంట. నారాయణుని వైపు కృతజ్ఞతగా చూసిందంట. తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది. కానీ అది ఆయన ఆగ్రహంగా మారటంతో ఆమె కూడా ఏమి చేయలేకపోయారంట. నిస్సహాయురాలైపోయిందంట. అయితే భృగుని మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాలలోనూ ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుంచి వెలికి వచ్చింది. భృగు మహర్షి మొదటి భార్య ఉన్నారు కదా ఖ్యాతి. ఆమె కూడా ఆ సమయానికి ధ్యాన స్థితిలో ఉన్నారంట. ఈ శాపానికి ఆ ముల్లోకాలని ప్రతిధ్వనించాయంట. ఆ టైంలో ఆమె ఆ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చి వారి ఉన్న చోటుకి గబగబా వెళ్లారంట. వెళ్లి జరిగిందేమిటో గుర్తించి ఆమె తన భర్తను నిందిస్తూ అంటే భృగు మహర్షిని నిందిస్తూ, "నువ్వు నారాయణుని శపిస్తూ నీ కుమార్తెను కూడా శపించావు. ఏ తండ్రైనా ఈ విధంగా చేస్తాడా?" అంటే ఇక్కడ నారాయణ్‌ని శపించావు. కానీ ఆ శాపము తన కుమార్తె అంటే భార్గవి. భార్గవి అంటే ఎవరు? శ్రీ మహాలక్ష్మియే. ఇప్పుడు నారాయణుడు తన ప్రియమైన వారికి వియోగం అంటే తన నారాయణుడికి ప్రియమైన వారెవరు? శ్రీ మహాలక్ష్మియే.
ఆమెతో దూరంగా ఉండాల్సి వస్తుందంటే, ఇక్కడ తన కూతుర్ని కూడా తను శపించుకున్నట్టే. నీకు అదే చెప్తుంది ఇక్కడ ఖ్యాతి. నువ్వు నీ కుమార్తెను గూడా శపించినట్లు అయింది అనని. ఏ తండ్రైనా ఇలా చేస్తాడా అనని చెప్తుంది. అది భృగు మహర్షి అది భృగు మహర్షి అర్థం చేసుకొని అప్పుడు నారాయణుడు తన భార్య నుంచి విడిపోవడం అంటే, తన కుమార్తెకు కూడా అంతే బాధ కలిగించడం అని అర్థమైందంట అప్పుడు భృగు మహర్షికి. ఆమెను తన చేతిలోకి తీసుకొని క్షమించమని అర్థించి, తన శాపాన్ని ఉపసంహరించుకుంటానని మరలా అడిగాడంట. అంటే నారాయణుని గూడా ఆమెను గూడా క్షమించమని అడిగి, ఈ శాపాన్ని ఉపసంహరించుకుంటానని మరలా అడిగాడంట భృగు మహర్షి. అయితే ఇక్కడ నారాయణుడు అంటున్నాడు, "ఒకానొక ఋషి శాపం ఎన్నటికీ ఫలించకుండా ఉండదు." అప్పుడు ఖ్యాతి అంటుంది, "అయితే దాని తీవ్రతను ఆ శాపం తీవ్రతనైతే తగ్గించవచ్చు. అది తాత్కాలికంగా ఎడబాటుగాను, లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు వాస్తవీకరించబడుతుంది" అని చెప్తుంది. అంటే మీరు కోరుకున్నప్పుడు. దాని తీవ్రతను తగ్గించి ఆ వియోగం అనేది పర్మనెంట్‌గా కాకుండా తాత్కాలిక ఎడబాటుగా మార్చుకోవచ్చు. ఇంకా మీరు కోరుకున్నప్పుడు లోక కళ్యాణం కోసం మీరు దాన్ని వినియోగించవచ్చని ఖ్యాతి చెప్తుంది. అయితే సరైన సమయంలో మీరన్నట్లే అది జరగబడుతుంది. అని నారాయణుడు బదులిచ్చాడంట. ఇది ఇక్కడ ఈ శాపము ఇక్కడ వీరు ఈ రాముల వారు సీతమ్మగా జన్మ తీసుకొని, ఆ శాపాన్ని ఇక్కడ వీళ్ళు వినియోగించారు. ఆ శాపం కారణంగానే వారు ఈ 2 టైమ్స్ కూడా ఇలా దూరంగా ఒకరికొకరు దూరంగా ఉండవలసొచ్చింది. వారి మధ్య అంత ప్రేమ ఉన్నప్పటికీ దూరంగా ఉండవలసొచ్చింది. అంటే వాళ్ళ ప్రణాళికలు అంత అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ముందే అంత ప్రణాళికలు వేసుకొని ఈ భూమి మీదకి రాముల వారిగా జన్మ తీసుకొనొచ్చారు. నాకు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, నాకు ఒక క్వెషన్ ఉండే. రామాయణం తెలుసుకున్నప్పుడు, మరి రాములు వారు ఎందుకు సీతమ్మను అడవులకి పంపించారు అనే క్వెషన్ ఉండే. అది నేను ఈ సీతాయనం బుక్ చదివాక ఈ శాపం కారణంగానే వాళ్ళిలా ప్రణాళికలు వేసుకొని ఈ భూమి మీదకొచ్చారు అనని నాకు అర్థమైంది. దానికోసమే నాలాగే ఎవరికైనా డౌట్ ఉండొచ్చు కదా! అని చెప్పి నేను ఈ టాపిక్ తీసుకున్నాను. థాంక్ యూ. నేను ఫస్ట్ టైమ్ చెప్పాను. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి.